ఈ ఆటగాడి ఆట ఇవాల్టితో కట్. ఈ విషయం కోసం ఎవరెవరైతే వాడి మీద తిరుగుబాటు అన్వేషణ గాడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. నిన్న మొన్నటి వరకు ఈ ఇద్దరు ముగ్గురు వల్ల వచ్చిన ఇష్యూ వాళ్ళ మీద కూడా చాలా మంది తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా మగవాళ్ళు తిరుగుబాటు చేయడం అనేది హైలైట్ అసలు ఆ విషయంలో. ఇప్పుడు ఈ ఎదవ వచ్చిన తర్వాత వీడి మీద కూడా ఈ తిరుగుబాటు చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఎలాంటి డోకా లేకుండా మన సంస్కృతి మనం కాపాడుకుంటామన్న ఒక గ్యారంటీ వచ్చేసింది. ఈ దరిద్రుడు ఈ చెత్త ఎదవ ఎక్కడికో వెళ్ళి అడుక్కు తింటూ అడుక్కునే బతుకు వీడేమో మన సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడే గొప్పోడైపోయాడు వీడు. మనం చూస్తే గానీ, వాడికి సబ్స్క్రిప్షన్ ఉంటే గానీ, మనలాంటి వాళ్ళని చూస్తే గానీ వాడికి బతుకు లేదు, బతుకు తెరువు లేదు. వీడు ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు వీడు. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే వీడికి తిరుగుబాటు మామూలుగా లేదు. ఈ పాటికే వీడికి ఫోక్సో కేసు పెట్టాలి కదా. వీడే కదా డైరెక్ట్ గా చెప్పాడు. ఎవరు చెప్పారు నాకు తెలియదు అనడానికి లేదు. వాడి వాయిస్ రికార్డే ఉంది కాబట్టి ఫోక్సో కేసు ఖచ్చితంగా ఈ పాటికే పెట్టాలి. వాడిని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఈ దేవతల్ని తిట్టడం గురించి, దేవుళ్ళని దూషించడం గురించి వీడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పెద్ద మగాడైపోయాడు. వీడు పెద్ద పురాణాలు చదువుకున్న పెద్ద మగాడైపోయాడు. మళ్ళీ వీడు ఏమంటున్నాడు, శివాజీ గారి గురించి 10th క్లాస్ ఫెయిల్. వీడేంటి 10th క్లాస్ ఫెయిలా, ఏమో పీజీలు చేసావా? కాదురా రే, సంస్కారం ఉందా లేదా? చదువు కాదు కావాల్సింది నీకు, సంస్కారం. నువ్వు ఎంత చదువుకుంటే ఎందుకు, ఎన్ని దేశాలు వెళ్తే ఎందుకు, నీకు ఎథిక్స్ లేని కుక్కవి నువ్వేమో 10th క్లాస్ వాడు చెప్పుతే వింటావు. 10th క్లాస్ కాదు, ఆయనకి సంస్కారం ఉంది. ఇన్నాళ్ళు ఎంతో మంది చెప్పాలనుకున్నారు, మనసులో పెట్టుకున్నారు, చెప్పలేకపోయారు. ఈ రోజు శివాజీ గారు చెప్పి ఆయన ఒక ఎన్ని మెట్లు ఎక్కారో తెలుసా? ఆయన చెప్పడం ఒక ఎత్తైతే ఆయన పదజాలం ఏదైతే వాడారో ఆ పదజాలం తప్పు అని చెప్పి ఆ మాటకి కూడా సారీ చెప్పి ఆయన ఇంకా ఎదిగేశారు. అది మన ఇండియన్ కల్చర్ తెలిసిన ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి శివాజీ గారి గొప్పతనం. ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ ఆ ఇది కానీ నీకు లేదు. అసలు నువ్వెవడివి మాట్లాడటానికి? అసలు నువ్వెవడివిరా మాట్లాడటానికి? పనికి మాలిన ఎదవా నువ్వును. మీ అమ్మని తమ్ముడిని ఇప్పుడు కదా తీసుకెళ్ళేవి. ఇంతకుముందు ఇల్లు పొల్లు వదిలేసి దేశ దిమ్మరోళ్ళలాగా తిరిగేవాడివి. ఇప్పుడు కొంచెం సంపాదన వచ్చింది కాబట్టి మీ ఇంటోళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా తీసుకెళ్తే నీకు ఇంకాస్త వ్యూస్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళని కూడా దేశాలను తిప్పుతున్నావు. అసలు మీ అమ్మకి అసలు ఆవిడ చూస్తుందో, నీ వీడియోలు చూస్తుందో లేదో నాకైతే తెలీదు. చూసుండి కూడా ఊరుకుంటే మాత్రం ఆవిడ అంత ఇంకా నేను చెప్పను. ఒక తల్లి గురించి మనం దూషించకూడదు. నాకు ఇంకా మాటలు రావట్లా. కమెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీరే చేయండి ఆవిడని ఏమనాలనేసి. ఇలాంటి దరిద్రుని కన్న తల్లి నిన్ను ఎలా దండం పెట్టి మొక్కాలమ్మా నాకు అర్థం కావట్లేదు. ఇంత చండాలుడు. అసలు ఇంతమంది వాదిస్తుంటేనే వాడు వాదిచ్చేవాడు. మీ మాట వింటాడని అయితే నేను అనుకోను. వాడు మీ నోర్లు మూతలు వేస్తున్నాడో లేకపోతే మీరు అసలు అడగట్లేదని నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీడు శివాజీ గారికి సారీ చెప్తున్నాడు. నిన్న నా వీడియోలో కూడా నేను పెట్టాను. అరే ఒకనొక రోజు శివాజీ గారు నీ పోస్ట్ చూసి, అంటే నీకు నచ్చిన యూట్యూబర్ ఎవరు అని ఒక అమ్మాయి అడిగితే, ఒక యాంకర్ అడిగితే, ఈ అన్వేషణ చెత్త యదవా అని చెప్పేసి అప్పట్లో ఎంతో గొప్పగా చెప్పారా. ఆయన అది మంచి అయితే మంచి అని మెచ్చుకుంటాడు, చెడు అయితే చెడు అని చెప్పేవాడే శివాజీ. ఎవరన్నా చేసుకోండి, ఎవరైనా సరే చెప్పగలిగే దమ్మున్నోడే మొగోడు మనిషి అని నేనంట. ఏదో చెప్తే ఏమనుకుంటారో, అయ్య బాబోయ్ ఏమైపోయిద్దో అనే వాళ్ళకన్నా చెప్పి మాటలు పడి ఆయన మనుషుల దృష్టిలో, మాలాంటి దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు శివాజీ గారు అని నేనంట. ఆయనని ఎలాంటి కేసులు పెడతారు, ఏం చేస్తారు, ఆయన వెనకాల మేము అందరూ ఉంటాం ఖచ్చితంగా. బట్ నీలాంటి ఎదవల్ని మాత్రం ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. అండ్ ఎవరైతే ఈ డ్రెస్సుల గురించి మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, ఈదుల్లోకి ఇలాగే వస్తాం, గుడ్లిప్పు తీసుకొని వస్తాం అనే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు కొన్ని రూల్స్ పెడతా ఉంటారు కదా. అప్పట్లో కొన్ని గొప్ప ఏమంటారు రూల్స్ పెట్టి గొప్ప రాజ్యాంగాలు ఇచ్చారు కదా. నచ్చినోడితో ఉండడం తప్పు లేదు, భార్య అయినా భర్త అయినా పెళ్ళైనోళ్ళు ఒకసారి వాళ్ళకి నచ్చిన మగాడితో ఉండొచ్చు, నచ్చిన ఆడదాంతో ఉండొచ్చు అని ఒక రూల్ పెట్టారు కదా. అలాంటి రూల్ పెట్టినోళ్ళు ఇండియాలో బయటికి వస్తే, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి దుస్తులు వేసుకోవాలి, ఇలాగే వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ ఉండకూడదు అనే ఒక రాజ్యాంగం ఎందుకు రావట్లేదు? ఇంత ఫ్రీడమా మరి? అసలు మహిళ అనే ఆవిడ ఎవరైతే ఫైట్ చేస్తుందో నా హక్కులు నా ఇదని దేని గురించి ఫైట్ చేయాలి? సమానత్వం అంటే ఏంటి? మగాడితో సమానంగా నేను కూడా, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఇంట్లో ఉంటే సమానంగా చదువుకోవాలి, సమానంగా అన్ని పనులు చేయాలి, సమానంగా ఉద్యోగం చేయాలి, సమానంగా సంపాదించాలి అనాలే కానీ నేను పెత్తనం చెలాయించాలి, మొగుడు మీదకి వెళ్ళి అలాంటివి కాదు కదా.
అంటే అప్పట్లో ఆడవాళ్ళకి వంటగదికి మాత్రమే పరిమితం చేసేవాళ్ళు, ఆడవాళ్ళకి ఎక్కువ చదువుకొనిచ్చేవాళ్ళు కాదు, ఈ బయటికి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు. లేదు ఇప్పుడు సమానత్వం కావాలి అని చెప్పేసి అప్పట్లో ఫైట్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. అసలు ఆ రోజు అలా ఫైట్ చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అసలు అలా కూడా ఉండకుండా అప్పట్లాగే ఉండుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనాల్ని చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఏమైపోయిందా తర్వాత రాబోయే కాలానికి వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థం కావట్లా. అసలు అర్థం పదం లేకుండా ఉంది. మా రోజుల్లో చీర ఉండేది అంట, మా రోజుల్లో ఇది ఇలా కట్టుకునే వాళ్ళమంట, ఇది ఇట్లా మూసుకునే వాళ్ళమంట అని చెప్పుకోవాలేమో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు చూస్తుంటే అంటే అప్పట్లో పంచ కట్టుకున్నారు, ఇప్పుడు జీన్స్ వేసుకుంటున్నారు, మేమేమో చీర ఇప్పేసి ఇది వేసుకుంటాం. పంచ కన్నా జీన్స్ బెటరే కదా. పంచకట్టు అంటే ఇలా కట్టుకొని తిరిగేది, జీన్స్ అంతకన్నా ప్రొటెక్షన్ వేసుకున్నారు వాళ్ళు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా చెప్పే వాళ్ళకి? జీన్స్ వేస్తే నాగరికత కాదు, మేము ఇట్లా వేస్తే ఏమంటారు ఇదా అన్నట్టు అడుగుతున్నారంట. కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. జీన్స్కి నువ్వు వేసుకునే బికినీకి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? పనికి మాలిన బొమ్మ, ఏమన్నా సంబంధం ఉందా? మాట్లాడే ముందు కనీసం ఆలోచించుకోరా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆ కమ్యూనిటీ పేరు నాకు చెప్పాలనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళని దూషించినట్టు ఉంటుందేమో అన్న ఒక భయం. వాళ్ళు వచ్చిన ఒక గొప్ప కమ్యూనిటీ నుంచి వచ్చారు వీళ్ళు. ఎవరైతే వాళ్ళిద్దరూ మాట్లాడారో వాళ్ళిద్దరూ వచ్చింది కూడా ఒక మంచి గొప్ప కమ్యూనిటీ. అంటే అందరూ కమ్యూనిటీ నేను తప్పు పట్టట్లేదు, బట్ వాళ్ళలాగా వాళ్ళు ఇలా ఉంటారు, ఇలానే ఉంటారు అని ఒక పద్ధతి గల కమ్యూనిటీ అని నేను అనుకునేదాన్ని నా చిన్నప్పటి నుంచి. బట్ మేమే బెటర్ అనిపిస్తుంది నాకు, మేమే బెటర్ మీకన్నా. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అనట్లేదా? అంతెందుకండి, సొంత పిల్లలకే నచ్చట్లేదు అంటే నువ్వు సొసైటీలోకి ఎలా రావాలనుకుంటున్నావమ్మా? ఎన్నోసార్లు నేను అనుకున్న ఈ మాట గురించి మాట్లాడాలని, కానీ నాకు అంత పాటి లేదు, నేనేంటి మాట్లాడితే ఎవరు వింటారు అనుకునేదాన్ని. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనసులో ఉన్న ప్రతి ఒక్కరు బర్స్ట్ అవుట్ అయిపోయారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అసలు ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. అసలు ఈ అన్వేషణ గాడిని అన్ఫాలో కొట్టండి. అవతల ఎవరైతే ఆ మహిళ ఉందో పదే నాకు ఆ పేరు తీసి ఆమెను ఇంకా సెలబ్రిటీ చేయాలనుకోవట్లేదు, ఆవిడని కూడా అన్ఫాలో కొట్టేసేయండి. అసలు ఎవరు చూడొద్దు. ఎవరు చూడకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అసలు వీళ్ళ మీద కేసులు పెట్టాలి దయచేసి. పెద్దవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టేసేయండి. వీళ్ళు కేసులు పెట్టడం కాదు, వాళ్ళు చూపిస్తే తప్పు లేదు, చూస్తే తప్పు అన్నట్టుంది. చూసి ఎవడో కమెంట్ చేస్తే తప్ప, నువ్వు చూపిస్తే తప్పు లేదు. అత్త తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టుంది పరిస్థితి. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అసలు వీళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడటమే వేస్ట్. కాకపోతే విషయం తెలియాలి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. కాకపోతే వీళ్ళ గురించి పెద్ద పెద్ద మేధావులు, పెద్దవాళ్ళు, విశ్లేషకులు న్యూస్ ఛానల్స్లో కూర్చొని వీళ్ళ గురించి చర్చలు వేస్ట్. లాక్కొచ్చి లోపలేయడమే కరెక్ట్ అని నేనంట.